Hello everyone, how are you all? I hope you all are studying great and doing well. ఆల్మోస్ట్ 70 రూల్స్ కవర్ చేసాం నేను ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడైతే 71 నుంచి 80 రూల్స్ కవర్ చేద్దాం. సో 70 మన ఫస్ట్ రూల్ వచ్చేసి ఈరోజుకి 71st రూల్. బిఫోర్ దాట్ వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ వీడియోకి హైప్ ఇవ్వండి అండ్ లైక్ చేయండి. దట్స్ ఇట్. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ న్యూలీ దెన్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఎక్కడ ఉంది 71st రూల్ ఏం చెప్తుందంటే certain words like seldom, barely, hardly, scarcely, never often define a negative meaning to the statement. Thus these should be followed by a positive question tag. సో ఈ వర్డ్స్ ఉన్నాయి కదా సెల్డమ్ నుంచి నెవర్ వరకు కొన్నిసార్లు నెగిటివ్ మీనింగ్ని ఒక స్టేట్మెంట్లో డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ టైంలో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ పాజిటివ్ టోన్ ద క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి ఇన్ నెగిటివ్ టోన్. సో వైస్ వర్సా కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈ సెల్డమ్, బేర్లీ, హార్డ్లీ, స్కార్స్లీ, నెవర్ అనే వర్డ్స్ నెగిటివ్ టోన్ని, నెగిటివ్ మీనింగ్ని స్టేట్మెంట్లో డిఫైన్ చేస్తాయి అన్నమాట. దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అన్నట్టు. సో ఎగ్జాంపుల్ చూస్తే హీ సెల్డమ్ కమ్స్ టు మై హౌస్. తను చాలా రేర్గా వస్తూ ఉంటాడు. డస్ హీ. సో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్. సో ఇదేంటంటే చాలా రేర్గా వస్తూ ఉంటాడు, ఎప్పుడో ఒకసారి అన్నట్టు. సో దట్స్ వై ఇది నెగిటివ్ టోన్లో ఉంది కాబట్టి ద క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి ఈజ్ ఇన్ పాజిటివ్ టోన్. అలాగా దే హ్యావ్ బేర్లీ ఎనఫ్ టు పే ద రెంట్ దిస్ మంత్. హ్యావ్ దే. సో ఇది కూడా బేర్లీ అవన్నీ ఒక నెగిటివ్ టోన్ని డిఫైన్ చేస్తాయి అన్నమాట స్టేట్మెంట్లో, లైక్ పోర్ట్రే చేస్తాయి అన్నట్టు. సో హ్యావ్ దే. ఐ నెవర్ రియలైజ్ యూ న్యూ మై బ్రదర్ డిడ్ ఐ. సో ఇక్కడ నెగిటివ్ టోన్ కాబట్టి డిడ్ ఐ అనేది పాజిటివ్. సో అర్థమైంది కదా. క్వశ్చన్ ట్యాగ్లో ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో అది నెగిటివ్లో ఉంటే కనుక మనం పాజిటివ్లో క్వశ్చన్ ట్యాగ్ తీసుకోవాలి. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇన్ పాజిటివ్ టోన్ దెన్ ద క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి ఇన్ నెగిటివ్ టోన్. ఓకే. 72 రూల్ చూద్దాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దాట్ question tag statement must be in same tense as the main statement. Example. So చూద్దాం. It is important to note that question tag statement must be in same tense as the main statement. ఇప్పుడు స్టేట్మెంట్లో క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది కదా, ఆ స్టేట్మెంట్ టెన్స్ ఇంకా మెయిన్ స్టేట్మెంట్ టెన్స్ ఉంటాయి కదా, రెండు సేమ్ టెన్స్లో ఉండాలి అన్నట్టు ఈ రూల్ చెప్తుంది. సో చూద్దాం ఎగ్జాంపుల్స్. ఐఎమ్ డూయింగ్ ద వర్క్ విచ్ యూ గేవ్ మీ డోంట్ ఐ. సో ఇక్కడ ఏంటంటే ఈ టెన్స్ ఒక్క లైక్ ఈ స్టేట్మెంట్ ఇది ఒక టెన్స్లో లేవు. సో వీ హ్యావ్ టు చెక్ కేర్ఫుల్లీ వెదర్ ద స్టేట్మెంట్ ఆఫ్ మెయిన్ సెంటెన్స్ స్టేట్మెంట్ అండ్ క్వశ్చన్ ట్యాగ్ టెన్స్ స్టేట్మెంట్ టెన్స్ ఒకేలా ఉన్నాయా లేవా అని చెక్ చేయాలి. ఐ యామ్ డూయింగ్ సింపుల్ పాస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది కదా అరెంట్ ఐ. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనుకుంటే ఇది కూడా అరెంట్ ఐ, ఇది కూడా అదే టెన్స్లో ఉంది, రెండు ఒకే టెన్స్లో ఉన్నాయి. సో ఇట్స్ కరెక్ట్. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ యాజ్ ద మెయిన్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ విచ్ ద క్వశ్చన్ ట్యాగ్ స్టేట్మెంట్ డజంట్ ఫాలో. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ఫస్ట్ స్టేట్మెంట్లో, బట్ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఆ టెన్స్ని ఫాలో అవ్వలేదు. అదే ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది, క్వశ్చన్ ట్యాగ్ కూడా అదే టెన్స్ ఫాలో అయింది. దట్స్ వై ఇట్స్ కరెక్ట్. 73rd రూల్ చూద్దాం. వెన్ వీ యూజ్ ఈచ్ ఆర్ ఎవ్రీ ఇన్ ఏ సెంటెన్స్ a singular noun or pronoun is followed which is further followed by a singular verb. సో ఏదైనా ఒక సెంటెన్స్లో ఈచ్ ఆర్ ఎవ్రీ యూజ్ చేసినప్పుడు ఏ సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ ఫాలోడ్ విచ్ ఈజ్ ఫర్దర్ ఫాలోడ్ బై సింగులర్ వర్బ్. మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఐ థింక్ స్టార్టింగ్లో కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఏ స్టేట్మెంట్లో ఏ సెంటెన్స్లో అయితే యూజ్ చేస్తామో వాటి తర్వాత ఆల్వేస్ వీ యూజ్ టు యూజ్ సింగులర్ నౌన్ ఆర్ సింగులర్ ప్రొనౌన్ ఆ టైంలో. దెన్
ఒక సెంటెన్స్లో సింగులర్ నౌన్ సింగులర్ ప్రొనౌన్ ఉంటే కనుక సబ్జెక్ట్ కింద ఆల్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు యూజ్ సింగులర్ వర్బ్. సో అదే చెప్తున్నారు, ఏదైతే సెంటెన్స్లో ఈచ్ ఎవ్రీ ఉన్నప్పుడు సింగులర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం, అప్పుడు సింగులర్ వర్బ్ మాత్రమే యూజ్ చేస్తాం అని చెప్పాడు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ నౌన్ or pronoun following each or every is considered plural and thus we use plural verb in question tag statement. So సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు సింగులర్ వర్బ్ సింగులర్ ప్రొనౌన్ నౌన్ తీసుకుంటాం. బట్ క్వశ్చన్ ట్యాగ్లో ఏంటంటే డిఫరెంట్గా ఈచ్ ఆర్ ఎవ్రీని ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో లైక్ నౌన్ ఆర్ ప్రొనౌన్ యూజ్ చేసినప్పుడు వాటిని ప్లూరల్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్లూరల్ వర్బ్ తీసుకోవాలని చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎవ్రీ గర్ల్ ఈజ్ వెరీ టాలెంటెడ్ ఇజంట్ షీ. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ యూజ్ చేశారు కాబట్టి మనం నార్మల్గా ఇది తీసేసా, క్వశ్చన్ ట్యాగ్ లేదనుకోండి, ఇది ఎవ్రీ ఉన్నప్పుడు గర్ల్ షుడ్ బి సింగులర్ అండ్ ద వర్బ్ షుడ్ బి ఇన్ సింగులర్, అది కరెక్ట్ అవుతుంది. బట్ క్వశ్చన్ ట్యాగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎవ్రీ ఆర్ ఈచ్ ఉన్నప్పుడు ఆ నౌన్ని ఎప్పుడు ప్లూరల్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్లూరల్ వర్బ్ మాత్రమే తీసుకోవాలి. సి ఎగ్జాంపుల్, ఎవ్రీ గర్ల్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అరెంట్ దే, ఇది కరెక్ట్ అనమాట. ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ హార్డ్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్, యాజ్ ఇన్ హీ, యాజ్ ఇన్ దే, హ్యావెంట్ దే. సో ఇలా అనమాట. రూల్ నెంబర్ 74, when a collective noun is used in the main statement and depicting all its units are working together on the same thing or all behaving similarly, we consider everything to be singular. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏదైనా ఒక స్టేట్మెంట్లో మెయిన్ స్టేట్మెంట్లో కలెక్టివ్ నౌన్ యూజ్ చేసామంటే కలెక్టివ్ నౌన్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ నౌన్స్ అన్న కన్సిడర్ యాజ్ ఎ సింగిల్ నౌన్, అలా కదా. అప్పుడు డిపిక్టింగ్ ఆల్ ఇట్స్ యూనిట్స్, ఆ కలెక్టివ్ నౌన్కి రిలేటెడ్ అయి ఉన్న అన్ని యూనిట్స్ ఒకే థింగ్ సేమ్ థింగ్ మీద వర్క్ చేస్తే కనుక, సిమిలర్గా బిహేవ్ చేస్తే కనుక మనం దాన్ని సింగులర్ కింద కన్సిడర్ చేస్తాం, టోటల్ ఏవైతే ఉందో అంతా. హవెవర్ ఇఫ్ ఆల్ యూనిట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్, ఇప్పుడు ఏవైతే కలెక్టివ్ నౌన్ యొక్క యూనిట్స్ ఉన్నాయో అవి డిఫరెంట్ థింగ్స్ మీద వర్క్ చేస్తే కనుక వీ కన్సిడర్ ఇట్ టు బీ ప్లూరల్ అన్నట్టు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. The jury has taken the decision, hasn't it? Only one decision is taken కాబట్టి jury అనేది taken the decision, ఒకే డెసిషన్ తీసుకుంది కాబట్టి సింగులర్ యూసేజ్ అనమాట. ఇప్పుడు చూద్దాం. The audience took the seats. ఆడియన్స్ అనేది కలెక్టివ్ నౌన్ బట్ ఈచ్ ఇండివిజువల్ పర్సన్స్ they've taken. Audience took their respective seats. The army changed the uniforms, didn't they? Army changed their respective uniforms. So I hope you got that. 75 rule చూద్దాం. When we talk about imperative sentences and that also when we talk about proposal, in that case we always use shall we in question tag statement. సో ఇక్కడ ఏంటంటే వెన్ వీ టాక్ అబౌట్ ఇంపారిటివ్ సెంటెన్సెస్, మనం ఎప్పుడైతే ఇంపారిటివ్ సెంటెన్సెస్ గురించి మాట్లాడతామో దట్ ఆల్సో వెన్ వీ టాక్ అబౌట్ ప్రపోజల్స్, ఎప్పుడైతే ప్రపోజల్స్ లైక్ ఇది వుడ్ యూ లైక్ సమ్ వాటర్ అలాంటి ప్రపోజల్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇన్ దాట్ కేస్ వీ ఆల్వేస్ యూజ్ షెల్ వి. అలాంటి టైంలో ఇంపారిటివ్ సెంటెన్సెస్ కానీ లైక్ ప్రపోజల్స్ కానీ గురించి మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్లో సెంటెన్స్లో కానీ వీ ఆల్వేస్ యూజ్ షెల్ వి ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్లో షెల్ వి అనేది ఎప్పుడు యూజ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్స్, లెట్ us గో ఫర్ ఎ వాక్, ఇంపారిటివ్ అడుగుతున్నాం మనం, డోంట్ వి ఇన్కరెక్ట్, డోంట్ వి అనేది అసలు యూజ్ చేయకూడదు. బికాజ్ ఇక్కడ రూల్ ఏం చెప్తుందంటే ప్రపోజల్స్లో కానీ ఇంపారిటివ్ సెంటెన్స్లో కానీ, అంటే ఇంపారిటివ్ నథింగ్ బట్ ఆఫరింగ్ సంథింగ్ ఆర్ ఆస్కింగ్ లైక్ వుడ్ యూ లైక్ టు జాయిన్ విత్ మీ లైక్ అలాగన్నట్టు. సో అప్పుడు షెల్ వి అనేది యాడ్ చేయాలి క్వశ్చన్ ట్యాగ్లో. let us go for a walk, shall we, కరెక్ట్ అనమాట. let us consider all the possibilities, shall we. సో అలాగా. 76 రూల్ చూద్దాం. చాలా చిన్నగా ఉన్నాయి రూల్స్ బట్ ఇట్స్ ఓకే. ఐ థింక్ 50 రూల్స్ వరకు ఏవైతే ఉన్నాయో అందులో మోస్ట్లీ రిపీటెడ్ రూల్స్ ఉన్నాయి. ఇవైతే అంత రిపీటెడ్ ఏం కాదు, ఆఫర్లీ రేర్లీ we used to get questions from these topics, but somehow you have to remember. యూజ్ ఆఫ్ ద ప్రిపోజిషన్స్, అంటే ప్రిపోజిషన్స్ యొక్క యూజ్ గురించి ఈ రూల్లో చెప్తున్నారనమాట. ఇన్, ఆన్ అండ్ ఎట్
In refers to towns, cities and countries in a wider sense, while Delhi, in Dubai, in Saudi Arabia. At in అనేది సిటీస్ కోసం యూజ్ చేసినప్పుడు వైడర్ ఏరియాస్, కొంచెం వైడ్గా ఉన్న ఏరియాస్ లైక్ ఢిల్లీ కానీ దుబాయ్, ఒక పెద్ద బిగ్ సిటీస్ ఉంటాయి కదా, వాటి కోసం యూజ్ చేసినప్పుడు ఇన్ యూజ్ చేస్తాం. అట్ అనేది ఈజ్ యూజ్డ్ ఫర్ స్పీకింగ్ ఫర్ కంపారిటివ్లీ స్మాల్ ప్లేసెస్. అట్ అనేది చిన్న ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాటి కోసం యూజ్ చేస్తాం. దెన్ అట్ రోహిణి ఇన్ ఢిల్లీ అనేది ఒక పెద్ద వైడర్ ఏరియా, దానిలో చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి కదా, వాటి కోసం మాట్లాడేటప్పుడు అట్ యూజ్ చేస్తాం. సో ప్రిపోజిషన్ ఇన్ ఇంప్లైస్ ఏరియా వాల్యూమ్, ప్రిపోజిషన్ ఆన్ ఇంప్లైస్ సర్ఫేస్. ఇన్ అనేది ఒక ఏరియాని కానీ ఒక వాల్యూమ్ కానీ ఇంప్లై చేస్తుంది. అదే ప్రిపోజిషన్ ఇంప్లైస్ సర్ఫేస్ మీద పెట్టాను, ఆన్ టేబుల్, ఆన్ సంథింగ్ ఎల్స్, ఆన్ ఫ్రిడ్జ్, ఐ కెప్ట్ కీస్ ఆన్ ఫ్రిడ్జ్ అన్నట్టు ఒక సర్ఫేస్ పైన పెట్టే ఏదైనా వస్తువు ప్లేస్ చేయడానికి యూజ్ చేసినప్పుడు ఆన్ పెడతాం. ఇన్ అనేది ఐఎమ్ ఇన్ ద సిటీ, ఐఎమ్ ఇన్ ఢిల్లీ రైట్ నౌ అలాగా చెప్తామన్నమాట. ప్రిపోజిషన్ ఎట్ ఇంప్లైస్ పాయింట్ అనమాట. ఎట్ అనేది ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడ ఉన్నామో అన్నట్టు. బేస్డ్ ఆన్ ద అబౌవ్ కాన్సెప్ట్ వీ యూజ్ దీస్ ప్రపోజిషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్: పాయింట్ ఆఫ్ టైమ్, డే, మంత్, ఇయర్, at, on, in the above orders to understood by this way as well. సో ఈ వేలో మనం వీటి గురించి అర్థం చేసుకోవచ్చు. ఇది కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఇది సిన్స్ పాయింట్ ఈజ్ స్మాలర్ దాన్ సర్ఫేస్ which in turn is smaller than volume, we follow the order of these prepositions in the same manner. సో ఒక పాయింట్ అనేది చూసుకుంటే సర్ఫేస్ కన్నా చిన్నది కాబట్టి చిన్నది కదా, విచ్ ఇన్ టర్న్ స్మాలర్ దెన్ వాల్యూమ్. పాయింట్ అనేది సర్ఫేస్ కన్నా చిన్నది, ఈవెన్ వాల్యూమ్ కన్నా చిన్నది కాబట్టి వీ ఫాలో ద ఆర్డర్ ఆఫ్ దీస్ ప్రిపోజిషన్స్ ఇన్ ద సేమ్ మేనర్. సో అట్ 4 PM పాయింట్ చెప్తుంది, అంటే ఏ టైంలో ఏ పాయింట్ ఆఫ్ టైం అన్నట్టు. ఆన్ సండే in 1947, on 15th August, in April at night, in the morning there's a meeting at 2:30 this afternoon, are you free at lunch time? సో ఇక్కడ అనలైజ్ చేస్తే వేటి ముందు ఏం యూజ్ చేస్తున్నారు, యూ విల్ get to know the point. Okay, by you see in the morning. Note, there are certain words before which we don't use any preposition like లాస్ట్ మండే, కమింగ్ మండే, టుడే, టుమారో, ఎస్టర్డే. ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, ఈ సర్టెన్ వర్డ్స్, ఈ పర్టికులర్ వర్డ్స్ ముందు మనం ఎటువంటి ప్రిపోజిషన్ యూజ్ చెయ్యం. ఎగ్జాంపుల్, ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్ విత్ రేచల్ టుమారో నైట్, ఐ సా హర్ ఎస్టర్డే. ఇన్ ఎస్టర్డే, ఎట్ ఎస్టర్డే, ఆన్ ఎస్టర్డే అని యూజ్ చేయకూడదు, లైక్ కరెక్ట్ యూసేజ్ అనమాట. వీటి ముందు టుమారో, ఎస్టర్డే, టుడే, నిన్న, నేడు, రేపు, వీటి ముందు మాత్రం మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు ప్రిపోజిషన్స్. సో రూల్ నెంబర్ 77, ద కంజంక్షన్ బోత్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై అండ్ యాజ్ వెల్ యాజ్ అండ్ నాట్ యాజ్ వెల్ యాజ్. బోత్ ఉంది కదా, బోత్తో ఎప్పుడు మనం అండ్ అనే కనెక్టర్ని మాత్రమే యూజ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అనేది యూజ్ చేయకూడదు. బోత్ రామ్ అండ్ శ్యామ్, బోత్ రామ్ అండ్ శ్యామ్ అలా యూజ్ చేయాలి. బోత్ రామ్ యాజ్ వెల్ యాజ్ శ్యామ్ అని యూజ్ చేయకూడదు. బోత్ రామ్ యాజ్ వెల్ యాజ్ శ్యామ్ ఆర్ గుడ్ అట్ ఇంగ్లీష్, ఇన్కరెక్ట్. బోత్ రామ్ అండ్ శ్యామ్ ఆర్ గుడ్ అట్ ఇంగ్లీష్. సో అది కరెక్ట్ యూసేజ్. ఐ ఫెల్ట్ బోత్ హ్యాపీ యాజ్ వెల్ యాజ్ సాడ్ అట్ ద సేమ్ టైమ్, ఇన్కరెక్ట్. సో ఎందుకంటే బోత్తో మనం అండ్ మాత్రమే యూజ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ అనేది యూజ్ చేయకూడదు. నోట్, ద వర్డ్ గుడ్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ అట్. ఏదైతే గుడ్ ఉందో గుడ్తో ఎప్పుడు అట్ అనే ప్రిపోజిషన్ మాత్రమే యూజ్ చేయాలి. గుడ్ అట్ జియోగ్రఫీ, నాన్సీ ఈజ్ గుడ్ అట్ ఇంగ్లీష్, ఆర్ సబ్స్క్రైబర్స్ ఆర్ గుడ్ అట్ సబ్స్క్రైబ్, లైక్ సపోర్టింగ్ అన్నట్టు గుడ్ అట్ అన్నట్టు. గుడ్తో ఎప్పుడు అట్ అనే ప్రపోజిషన్ మాత్రమే యూజ్ చేయాలి. రోహన్ ఈజ్ గుడ్ అట్ ఫుట్బాల్. ఓకే, రూల్ నెంబర్ 78 ఏం చెప్తుందంటే, ద యూజ్ ఆఫ్ కంజంక్షన్ లెస్ట్ మీన్స్ అదర్వైజ్. ద కంజంక్షన్ లెస్ట్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ ఈదర్ బై ద వర్బ్ షుడ్ ఆర్ నో హెల్పింగ్ వర్బ్ ఎట్ ఆల్. సో లెస్ట్ అనే కంజంక్షన్ తీసుకుంటే కనుక దాని మీనింగ్ వచ్చేసి అదర్వైజ్.
otherwise this or that, otherwise I will not come, I am having exam tomorrow, you people go to somewhere, lest otherwise I'll join, lest ante otherwise I will join some other day అన్నట్టు. అలా అంటే the conjunction lest is always followed either by the verb should. షుడ్ అనేది ఎప్పుడు లెస్ట్ తోటి, లెస్ట్ అనేది ఎప్పుడు షుడ్ అనే వర్బ్ని కలిగి ఉంటుంది, లేదంటే హెల్పింగ్ వర్బే యూజ్ అవ్వదు అనమాట. షుడ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్ కదా, అయితే ఒకవేళ వర్బ్ యూసేజ్ ఉందంటే షుడ్ మాత్రమే యూజ్ చేయాలి లెస్ట్తో, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ అది తీసుకోదన్నమాట. ఓకే, వర్క్ హార్డ్ లెస్ట్ యూ వుడ్ ఫెయిల్, ఇన్కరెక్ట్. ఇక్కడ వుడ్ కాదు షుడ్ యూజ్ చేయాలి. వర్క్ హార్డ్ లెస్ట్ యూ ఫెయిల్, కరెక్ట్. వర్క్ హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్. సో లెస్ట్తో ఎప్పుడు షుడ్ మాత్రమే యూజ్ చేయాలి. హీ కట్ ద రిమార్క్ అవుట్ ఆఫ్ ద ఫైనల్ ప్రోగ్రామ్ లెస్ట్. సో హీ కట్ ద రిమార్క్ అవుట్ ఆఫ్ ద ఫైనల్ ప్రోగ్రామ్ లెస్ట్ ఇట్ షుడ్ offend listeners. లెస్ట్ ఇట్ షుడ్ లెస్ట్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్. రూల్ నెంబర్ 79 చూద్దాం. యూజ్ ఆఫ్ అంటిల్ అండ్ అన్లెస్ కాన్సెప్ట్ ఏంటంటే అంటిల్ అన్లెస్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా యూజ్ చేయాలనేది ఈ రూల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అంటిల్ టైమ్ ఓరియంటెడ్, అన్లెస్ యాక్షన్ ఓరియంటెడ్. సో అంటిల్ అనేది టైం రిలేటెడ్ అన్నట్టు, అన్లెస్ అనేది యాక్షన్ రిలేటెడ్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. వెయిట్ ఫర్ మీ అంటిల్ సన్సెట్. సన్సెట్ వరకు నా కోసం వెయిట్ చేయ అంటే సన్సెట్ అంటే పర్టికులర్ రెఫరింగ్ టైం కాబట్టి వీఆర్ యూజింగ్ until. So unless the government reduces the taxpayer base will not increase. సో ఇక్కడ యాక్షన్ని రిఫర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అన్లెస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, అన్లెస్ యూ కాల్ మీ టు సే యు ఆర్ నాట్ కమింగ్ ఐ విల్ సీ యూ అట్ ద థియేటర్. నువ్వు నాకు కాల్ చేసి నాట్ కమింగ్ లైక్ రాను అని చెప్పే వరకు నేను అక్కడ వెయిట్ చేస్తాను అంటే యాక్షన్, ఒక యాక్షన్ గురించి రిఫర్ అవుతుంది కాబట్టి అన్లెస్ యూజ్ చేస్తున్నాం. నోట్ ఏంటంటే దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ మీనింగ్ బిట్వీన్ టిల్ అండ్ అంటిల్ యాజ్ బోత్ మీన్ అప్ టు ద టైమ్ దట్. సో టిల్కి అంటిల్కి డిఫరెన్స్ ఏం లేదు, రెండు పదాల మీనింగ్ ఏంటంటే అప్ టు, అప్పటి వరకు అన్నట్టు. However, we cannot use till at the beginning of the sentence which is not there with the case of until. So మనం till అనేది ఒక సెంటెన్స్ స్టార్ట్ అవుతున్న స్టార్టింగ్లో మనం till అనేది యూజ్ చేయం, అంటిల్తో మాత్రం వీ కెన్ స్టార్ట్ సెంటెన్స్ అన్నట్టు. అదే స్మాల్ డిఫరెన్స్. ఎగ్జాంపుల్స్. అంటిల్ యువర్ నెక్స్ట్ బర్త్డే యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఏ న్యూ బైక్. సో నీ నెక్స్ట్ బర్త్డే వరకు నువ్వు నీ బైక్ కోసం వెయిట్ చేయాలి, ఒక టైం కోసం. లైక్ నెక్స్ట్ బర్త్డే అంటే నెక్స్ట్ బర్త్డే ఏ టైంలో వస్తుంది అప్పటి వరకు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ న్యూ బైక్ అన్నట్టు. వీ డి నాట్ ఈట్ టిల్ పాస్ట్ మిడ్ నైట్. అంటిల్ యూజ్ చేసినా పర్లేదు, టిల్ యూజ్ చేసినా పర్లేదు, బట్ టిల్ తోటి మనకి ఎప్పుడు సెంటెన్స్ స్టార్ట్ కాదు. టిల్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ బిట్వీన్ ద సెంటెన్స్, నాట్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ సెంటెన్స్. ఓకే, లాస్ట్ రూల్ ఫర్ ద డే గైస్. ఎర్రర్ ఆఫ్ ప్యారలలిజం. ప్యారలలిజం ఎర్రర్ ఎలా ఉంటుందనేది ఈ రూల్లో డిస్కస్ చేస్తున్నారు. ద రూల్ ఆఫ్ ప్యారలలిజం ఎక్స్ప్లెయిన్స్ దట్ సెంటెన్స్ ఎలిమెంట్స్ దట్ ఆర్ alike in function should also be alike in construction. ఓకే, సో ఒక రూల్ ఆఫ్ ప్యారలలిజం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే సెంటెన్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఒకేలా ఉంటాయో దే షుడ్ ఆల్సో లైక్ వాటి కన్స్ట్రక్షన్ కూడా లైక్ సేమ్గా ఉండాలన్నమాట. దీస్ ఎలిమెంట్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ గ్రామటికల్ ఫార్మ్ సో దట్ దే ఆర్ ఇన్ ప్యారలల్. సో ఏవైతే సెంటెన్సెస్ ఉన్నాయో ఎలిమెంట్స్ ఉన్నాయో అవి సేమ్ గ్రామటికల్ ఫామ్లో మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్యారలల్ ఎలిమెంట్స్. వర్డ్స్ థింకింగ్, రన్నింగ్ ఎక్సెట్రా, ఇన్ఫినిటివ్, టు సీ, టు అండర్స్టాండ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఉంది కదా, ఈ జెరండ్, థింకింగ్, రన్నింగ్, ఈటింగ్, వాకింగ్ అవన్నీ ఒకే సౌండింగ్లోని ఒకే టెన్స్లోని ఉన్నట్టు ఉండాలి. టు సీ, ఇన్ఫినిటివ్ ఏంటి 2+V1 ఫామ్ ఇన్ఫినిటివ్. టు అండర్స్టాండ్. సో ఇలా ఒకేలా ఉండాలని. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అట్ ద సేమ్ టైమ్, ఇన్ ద హౌస్ ఎక్సెట్రా. సబార్డినేట్ క్లాసెస్ అంటే బికాస్ ఐ కేర్, ఆఫ్టర్ దే మ్యాట్ ఎక్సెట్రా. లింకింగ్ వర్బ్స్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈదర్ ఆర్, neither nor, if then.
Nouns: honesty, originality, goodness, etc. Adjectives: charming, courteous, beautiful, etc. Examples: I like singing, dancing and to walk. Incorrect. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే, కానీ ఈ రెండు సేమ్ ఫామ్లో ఉన్నాయి, బట్ ఇది వేరొక ఫామ్లో ఉంది. ఇక్కడ మనం కరెక్ట్ చేయాలంటే వాకింగ్, ఐ లైక్ సింగింగ్, డాన్సింగ్ అండ్ వాకింగ్, అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఇది చూసారు కదా. హీ ఆస్క్డ్ his mother to cook, to rest and prepare the dish. Incorrect. He asked to rest and to prepare the dish. Correct అన్నమాట. ఇది రిమైనింగ్ ఎగ్జాంపుల్స్. I would rather pay for my education than financial aid. Incorrect. I would rather pay for my education rather than receive financial aid. Correct. So yeah, to learn is to understand the world. సో ఇక్కడ ఏంటంటే టూ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, టు లర్న్, టు అండర్స్టాండ్. ఇది ఇన్ఫినిటివ్, ఇది ఇన్ఫినిటివ్. 2+v1 ఫామ్లో ఉంది, 2+v1 ఫామ్లో ఉంది. సో ఇది అన్నమాట. ఇలా 10 రూల్స్ అయితే కంప్లీట్ అయ్యి మనకి ఇప్పటికి 80 రూల్స్ కంప్లీట్ అయ్యి, మోర్ 40 రూల్స్ ఆర్ లెఫ్ట్ టు కంప్లీట్ ద గ్రామర్ రూల్స్. సో I'll try to complete all those 40 rules within this week. So yeah, thanks for watching. Revise cheyandi. Soon after this class 120 rules of grammar, I'll come up with the practice sessions so that we can practice a lot of questions. Okay, have a great time. Toodles.